రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. సరే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్ళీ మొదలవుతుంది అని చెప్పి సంకేతాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా సింగపూర్లో 12,700 కేసులు నమోదు కావడం ఎలా చూడొచ్చు. ఒకవైపు ఎబోలా అటాక్ అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అని చెప్పేసి మరొక ముప్పు పొంచి ఉందంటారు. నేను మొన్ననే ఎబోలా అటాక్ గురించి చెప్పాను. ఎబోలా కాంగోలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. దాని దెబ్బకి మన ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఎబోలా టెస్టులు, స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. అంటే బయట విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ టెస్టులు అనేది మొదలైపోయినాయి. సో ఒక పక్క ఎబోలా భయం ఉంటే ఇప్పుడు మళ్ళీ గోరు చుట్టం మీద రోగటిపోటు అంటారే, ఆ భయం మీద ఇంకొకటి మొదలైంది. అదేంటంటే కోవిడ్-19 ఈ కేసులు ఇప్పుడు సింగపూర్లో బలంగా పెరుగుతున్నాయి. సింగపూర్లో ఏ స్థాయిలో పెరిగాయంటే మనకి మే 10 నుంచి 16 నాటికి 58% కేసులు పెరిగాయి. 58.8% కేసులు పెరిగాయి. సో మే 10వ తేదీ నాటికి 8,000 కేసులు ఉంటే 16వ తేదీ నాటికి 12,700 కేసులు పెరిగాయి అన్నమాట. ఒక్కసారిగా అన్ని కేసులు పెరిగాయి. రోజుకి 30% ఇంక్రీజ్ కనబడుతుంది. అంటే 102 నుంచి 133 కేసులు పర్ డే పెరుగుతూ ఉన్నాయన్నమాట. డే బై డే పెరుగుతూ ఉన్నాయి సింగపూర్లో. సో అందులో హాస్పిటల్లో ఐసీయూలో చేరే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా సీనియర్స్కి, 60 ఏళ్ల వాళ్ళకి, చిన్నపిల్లలకి, ఈ ఇద్దరికి ఎక్కువ వస్తుంది. ఈ వేరియంట్ కోవిడ్లో అనేక వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వేరియంట్ వచ్చి NB1.8.1 అనే ఒక వేరియంట్. ఇది JN1 వేరియంట్. JN1 కూడా వెరీ పాపులర్. ఈ JN1కి సంబంధించిన డిసెండెంట్ అంటున్నారు. అంటే దాని నుంచి వచ్చిందే ఇది. ఈ వేరియంట్ ఎక్కువ కేసుల్లో ఉందని చెప్తున్నారు. సింగపూర్కి సంబంధించి కమ్యూనబుల్ డిసీజెస్ ఏజెన్సీ, CDA అంటారు, CDA ప్రకటించిందనమాట. సో ఇది ఇప్పుడు మనకి భయం కలిగిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు కూడా సింగపూర్లో తెలుగు వాళ్ళు కూడా బాగానే గణనీయంగా ఉంటారు. ఎక్కువగా తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు. రెండోది ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో ఈ మధ్య క్రైసిస్ మొదలైనాక గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పెట్టుబడులు పెట్టేవాళ్ళు, లేకపోతే వ్యాపారంకి గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేవాళ్ళు ఎక్కువగా సింగపూర్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ సేఫ్ కాదు అనేది ప్రూవ్ అయిపోయింది. ఎప్పుడైనా ఇక మీదట, మొన్నటి వరకు ఏంటంటే గల్ఫ్ కంట్రీ సేఫ్ అనేది ఉండేది. రెండోది అక్కడ బ్రహ్మాండమైన పర్చేజింగ్ మార్కెట్ ఉండేది, రియల్ ఎస్టేట్ ఉండేది, టూరిజం బాగుండేది. అందుకని మన వాళ్ళు కూడా గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 1 కోటి మంది ఉన్నారు. అక్కడ 10 మిలియన్ పీపుల్ ఉన్నారు. కానీ ఇప్పుడేమైపోయిందంటే అక్కడ ఈ వార్ సిచ్యువేషన్ ఉండడం, ఒక అస్థిరత్వం రావడం, వాళ్ళ ఎకనామీలు చాలా వరకు దెబ్బతినడం, దీంతో చాలామంది కుదిరిన వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న పెట్టుబడులు అవన్నీ క్లోజ్ చేసేసుకొని ఇంకా వేరే ప్లేస్లు ఏమున్నాయనుకున్నప్పుడు అందులో బెటర్ ఆల్టర్నేటివ్ సింగపూర్ కనిపిస్తుంది. సింగపూర్కి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కోవిడ్ కేసులు అక్కడ వణికిస్తుంది అందరినీ. 12,700 కేసులు. సింగపూర్ అనేది వెరీ స్మాల్ కంట్రీ. సో అలాంటి దాంట్లో 12,700 కేసులు రావడం అంటే మాటలు కాదు. ఇవన్నీ ఎప్పుడైనా కూడా అఫీషియల్ అకౌంట్ వేరే ఉంటుంది, బయటికి రానివి చాలా ఉంటాయి. చాలామంది టెస్ట్ చేసుకోరు. మనం కూడా అవన్నీ చూసాం కాబట్టి మనకు తెలుసు. చాలామంది పోయి టెస్ట్ చేసుకోరు, ఎవరినో అడిగి ఆ ట్యాబ్లెట్లు తింటుంటారు, లేకపోతే సోషల్ మీడియాలో చూసేసుకొని ఈ లక్షణాలు ఉంటాయి వాడనంటే మళ్ళీ ఎందుకులే టెస్ట్కి, దానికి ఒక పక్క ఎలాగో టెస్టులు చేస్తే వాళ్ళు పాజిటివే చెప్తారు. ఎందుకంటే మళ్ళీ 2 టెస్ట్ చేసుకుంటారు కదా. ఒక టెస్ట్ నెగిటివ్ అని వేస్తే 2 టెస్ట్ వాళ్ళ దగ్గర చేసుకోం. పాజిటివ్ అన్నాం అనుకోండి, కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాడిని పోయిందని చేసుకోవాలి కదా. కాబట్టి టెస్ట్లో వాళ్ళు ఎక్కువ పాజిటివ్ అని చెప్తుంటారు, ఫేక్ పాజిటివ్. కాబట్టి అంత భయం ఎందుకులే, ఏం కాదు అని చాలామంది టెస్టులే చేసుకోరు. టెస్టులు చేసుకున్నప్పుడు అసలు కేసు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? డేటాలోకి వెళ్ళదు. అలాగా చాలామంది వెళ్ళరు. అలాగా ఇప్పుడు ఈ 12,007 మంది అనేది అఫీషియల్ డేటా. ఇది కాకుండా అక్కడ చాలా ఇంకొన్ని దీనికి డబులో త్రిబులో ఉంటుంది. అంటే 34,000 మందికి ఉండే అవకాశం అయితే ఉంది. రెండోది ఏంటంటే ఒకే లక్షణాలు, అనేక జబ్బులకి ఒకే లక్షణాలు కనబడుతుంటాయి. అంటే ఈ ఫ్లూ జాతికి సంబంధించిన ఫీవర్స్, అంటే తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరము, ఇవన్నీ కామన్ ఫీచర్స్ కనబడుతుంటాయి, కామన్ సిమ్టమ్స్. ఏది నీకని తెలియాలంటే ఆ పర్టికులర్ టెస్టులు చేయాలి. PCR టెస్టులు అవి ఉన్నాయి కదా, అవన్నీ చేయాలి.
ఎందుకంటే ఎబోలాకి వీటన్నిటికీ వైరస్లు ఏమున్నాయి ఏంటి అనేది ప్రత్యేకమైన టెస్టులు చేసి ఆ వైరస్ని పరిశీలిస్తే కానీ తెలియదు. సో అందువల్ల చాలామంది జలుబు దగ్గు ఉన్నప్పుడు ముందుగా పారాసెటమాల్ వేసుకోవడం, 2 రోజుల తర్వాత యాంటీబయాటిక్ వేసుకోవడం, అప్పుడు చూద్దాంలే అని 4 రోజులు ఉండి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. డాక్టర్ కూడా టెస్టులన్నీ ముందే ఎందుకులే అని చెప్పి సిమ్టమ్స్ చూసి ఇవి రాసిస్తారు. జనరల్గా వాళ్ళు యాంటీబయాటిక్, ఒక పారాసెటమాల్, నొప్పులు ఉంటే దానికి ఒక పెయిన్ కిల్లరు, సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే సిమ్టమ్స్ని తగ్గించడానికి కావాల్సిన ట్రీట్మెంట్. ఇంకే తలనొప్పి ఉంటే దానికి ఒక ఇది, లేకపోతే ఎక్కువగా కాఫ్ వస్తుంటే సిరప్ ఒకటి అలాగే రాసిస్తారు స్టాండర్డ్గా. దాన్ని తీసుకొచ్చి మనం ఒక 5-6 రోజులు ఉంటే అది తగ్గిపోతే ఓకే, లేదంటే అప్పుడు మళ్ళీ మనం టెస్టులకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు అక్కడ చాలా ఎక్కువ కేసులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. WHO కూడా వరల్డ్ వైడ్ SARS-CoV-2 అనే వైరస్ పెరుగుతూ ఉందనేది అనౌన్స్ చేసింది. సో ముందు నుంచి కూడా ఏంటంటే న్యూ నార్మల్ అనేవాళ్ళు అప్పుడే. కోవిడ్కు ముందు, కోవిడ్ తర్వాత జీవితాలు అనేవి న్యూ నార్మల్. అంటే రెగ్యులర్ నార్మల్ కాకుండా ఒక కొత్త నార్మల్ వచ్చింది. అదేంటంటే పర్మనెంట్గా కోవిడ్ ఎక్కడికి పోదు ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసుకోవడంతో వెళ్ళాలి. సమాజం పరంగా అంటే గవర్నమెంట్ స్థాయిలో మేనేజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ స్థాయిలో ఏంటంటే పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్ని పెంచడం, హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేయడం, ఈ టెస్టింగ్ మెకానిజం, వ్యాక్సిన్ మెకానిజం వీటినన్నింటిని పెంచుకోవడం, దాని తర్వాత మందులు, ప్రాథమికంగా బెడ్స్, తర్వాత దానికి సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంటూ ఉండాలి నిరంతరం. అట్లాగే వ్యక్తులుగా కూడా మనం మాస్కులు వీలైనంత వరకు కుదిరినప్పుడంతా మాస్కులు పెట్టుకోవడం, సీజనల్ ఇది చేసుకోవడం, ఏ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి తినడం, అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం, తర్వాత అప్రమత్తంగా ఉండడం, మనకి ఎవరికైనా ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం, ఇట్లా కొంత అవేర్నెస్ అనేది రావాలి. సో భయం వేరు, అవేర్నెస్ వేరు. భయం ఎక్కువ ఉండడం వల్ల చాలాసార్లు భయం వల్ల చనిపోతారు. చాలా అప్పుడు జోకులు ఉంది, చాలామంది చనిపోవడానికి జర్నలిస్టులే కారణం అని. ఎందుకంటే వీళ్ళు భయం పెట్టేశారు. అలాగే కొంతమంది ఫేక్ ఎక్స్పర్ట్లు, అంటే ఇవాళ ఏమైంది, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాక ఎవ్రీబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్ ద ఎక్స్పర్ట్ అంటారు. అంటే నిజమైన ఎక్స్పర్ట్ తప్ప మిగతా అందరూ ఎక్స్పర్ట్లే అని. ప్రతి ఒక్కడు వైద్యాన్ని గురించి మాట్లాడడం, ప్రతి ఒక్కరు ఫుడ్ ఏం తినాలో చెప్పడం, ఈ గొడవ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. డాక్టర్లకు కూడా తలనొప్పి అయిపోయింది. సో అందుకని చాలామంది డాక్టర్లు, మేము వెటర్నరీ డాక్టర్ అయితేనే బెటరు, జంతువులు అయితే గూగుల్ చేయవు, మేము వీళ్ళు గూగుల్ చేసి వస్తారు. ఇప్పుడైతే ChatGPTలు ఎక్కువైనాయి. ChatGPTలో లక్షణాలు అన్నీ చెప్తే వాళ్ళే చెప్తారు. డాక్టర్ దగ్గరికి వచ్చి చూపిస్తున్నారు, ChatGPT వేరే చెప్పిందండి అని వీళ్ళని అడగడం, అది చెప్పింది, ఈ లక్షణాలు ఉంటే ఇదని చెప్పింది అని. సో ఇలాగా ఈ మధ్యకాలంలో ఫాల్స్ అవేర్నెస్ అనేది కూడా వస్తుంది. సో అందుకని ఇప్పుడైతే భయం అయితే స్టార్ట్ అయింది సింగపూర్లో. ఇది ఎందుకంటే మన వాళ్ళు కూడా సింగపూర్ వెళ్ళొస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా దీనికి సంబంధించి కూడా స్క్రీనింగ్ అనేది మొదలవుతుంది. అట్లాగే మోడీ ఆల్రెడీ ఏ సాగు దొరికితే లాక్డౌన్ పెట్టేద్దాం అన్న ఉద్దేశంతో కనబడుతుంది. ఎందుకంటే ఎకనామీ చాలా గడ్డు పరిస్థితులకు వెళ్ళే అవకాశాలు కనబడుతుంది. త్వరలోనే ఆ సిగ్నల్స్ కనబడుతున్నాయి మనకి. అందువల్ల రేపొద్దున ఈ కేసులు పెరిగాయి అనుకో కొన్ని, దాన్ని కలిపి లాక్డౌన్ పెట్టేస్తారు. సో అందుకని చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అన్ని రకాలుగా సిటిజన్స్గా, వ్యక్తులుగా మనకుంది. ఎందుకంటే నిరుద్యోగం పెరిగిపోతుంది, వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. రేపొద్దున అన్ని లాక్డౌన్ లాంటిది, లాక్డౌన్ పర్మనెంట్గా కాకపోయినా ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు కొన్ని పెట్టడం, కొన్ని రకాలకు సంబంధించిన షట్ డౌన్స్ అంటారు వాటిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ని బ్యాన్ చేయడం, లేకపోతే డబ్బులు ఎక్కువ పెట్టేశారు. 50,000 మామూలుగా 5,000 ఉన్నది 50,000 చేస్తే పోయేవాడు తగ్గిపోతాడు ఆటోమేటిక్. ఆల్రెడీ ఇప్పుడు బంగారు ఇవన్నీ డ్యూటీ ట్యాక్స్ పెరిగేసరికి ఆటోమేటిక్గా కొనడం తగ్గుతుంది. అట్లాగే పెట్రోల్, డీజిల్ పెరిగాయి, తిరిగేవాడు తగ్గిపోతాడు. అట్లాగే మనకి ఆటోలు, క్యాబులు ఇవన్నీ తగ్గడానికి అవకాశం పెరిగిపోయినాయి. ఆల్రెడీ పెంచేస్తారు కదా ఆల్రెడీ. సో పెంచేసినప్పుడు మనం అవసరమా పోవడం అనేది అనుకుంటాం. బస్సులో ఫ్రీ కాబట్టి చాలామంది లేడీస్ పోవచ్చేమో, కానీ మిగతా వాళ్ళందరూ ఇది అవసరమా ఈరోజు పోవడం, పోకపోతే ఒక 500 మిగులుతాయి కదా, 1000 రూపాయలు మిగులుతాయి కదా అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనకు తెలియకుండానే షట్ డౌన్, మన పార్టీ మనం అనేక కార్యక్రమాలు షట్ డౌన్ చేసుకునే అవకాశం ఉంది.
ఏదేమైనా సింగపూర్లో ఉంది కదా మనకేంటి అనేది అనుకోకూడదు. అప్పుడు కూడా మనం చైనాలో అని నవ్వుకుంటున్నాం ఒకప్పుడు. అది ఆ తర్వాత ఎంత దారుణం అనేది అర్థమైంది. సో అందుకని అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వివిధ దేశాలకు వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.